ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. ఈ కరివేపాకు పచ్చడి మనకి కంటికి జుట్టుకి చాలా మంచిదండి. కరివేపాకు ఈ పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది. చదువుకునే పిల్లలకి మరీ మరీ పెట్టాలి. ఎందుకంటే ఇది రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యం గొప్ప ఆరోగ్యం కాబట్టి. చక్కగా కరివేపాకు ఇలాగా తాజాగా పచ్చగా ఉన్న కరివేపాకు తెచ్చుకున్నామా, చక్కగా కడిగేసామా, తేమ లేకుండా ఆరబెట్టేసుకున్నామా, ఇలా దూసేసుకుని చక్కగా దీంట్లో 4 నిమిషాలు ఆయిల్ వేసి ఇలా వేయించేయాలి. ఆకు సుత్తి తెలిసిపోతుంది కదా, మంచి ఫ్రెష్ ఆకని, అంటే ఒడిలిపోయి నల్లగా మచ్చలది వచ్చేసిన ఆకు అనుకోండి, పెద్ద రుచి ఉండదు పచ్చడి. మరి ఆకు ఉండే మరి గుణాలు కూడా కొన్ని కోల్పోతుంది అన్నమాట. చక్కగా చింతపండు, ఈ చింతపండు ఏంటో అనుకుంటున్నారా? ఇది చక్కగా నేను నానబెట్టేసి నైటు పొద్దుట చక్కగా మ్యాక్స్ చేసేసి రసం అంతా తీసేసి 2-3 పళ్ళల్లో వేసేసి ఎండలో పెట్టేస్తానండి. అది బాగా ఎండిపోయిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, డబ్బా బయటే ఉంచేయచ్చు. నేను చేసేటప్పుడే మరి 4-5 రోజులు, అంటే వారం రోజులు అవుతుందండి. మరి ఎండటానికి 4-5 రోజులు పట్టింది. చక్కగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఇలా మన పచ్చడికి ఎంత కావాలో అంత ఈ చింతపండు గుజ్జు చేసేసుకోవచ్చు. ఏదన్నా కూరకు కూడా అలాగే ఇందులో గిన్నెలో వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుంటే చక్కగా గుజ్జులాగా అయిపోతుంది. అది కూరలో వేసేసుకోవచ్చు. ఇది చింతపండు. కరివేపాకు పచ్చడికి చింతపండు, బెల్లం ముఖ్యమండి. బెల్లం, మరి అలానే ఉప్పు, తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు మినహాయించేసి పోపు వేపేస్తానండి. మరి పచ్చడి చేసే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మా స్కూల్లో ఆయమ్మ ఉంటుందండి, పెద్ద ఆయమ్మ అంటారన్నమాట. స్కూల్ పెట్టినప్పటి నుంచి తను ఉంటుంది. పెద్ద నోరమాట, గట్టిగా అరుస్తుంది. పాపం అందరూ ఆవిడకే జడుతారు. మరి అలా ఉండాలి కదండి. మరి ఇప్పుడు ఈ చింతపండు ఇంత తీసుకున్నానండి. ఈ గిన్నెడు గుజ్జు అయితే ఎండితే ఇంత వస్తుంది అనమాట. అదే లెక్క. మనకి ఎండింది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు. అంటే మరి ఇది గట్టిగా ఉంది కదా, నలగాలి కాబట్టి. ఇది వాటర్ వేసి నానబెట్టాం కదా, పచ్చడి నిలవ ఉంటుందా అని అనుకుంటారు. నేను చేసిన పచ్చడి చూద్దరు కానీ ఎలా చేస్తానో. ఈ నీళ్ళు వేయటం వల్ల మీ పచ్చడి ఏమీ నిలవ ఉండకపోవటం ఉండదండి. అసలు ఏ స్మెల్లో రాదు. చక్కగా మీకు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు పోపు వేపుకుందామండి. చక్కగా ధనియాలు వేసేస్తున్నాను ఫస్ట్. ఈ ధనియాల స్మెల్ వస్తూ కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుందండి. చక్కగా ఎండుమిరపకాయలు ఇలా ఇంటికి 2 ముక్కలు చేసానంటే ఇందులో గింజలు వచ్చేసినాయి అనుకోండి, గింజలు కూడా ఇందులో ఏగుతాయి. అప్పుడు పచ్చడికి గొప్ప రుచి వస్తుంది అన్నమాట. కాయ ఫలంగా వేపుతాం కదా, గింజలు అంత అలా వేగవు. అందుకు మనం ఇరుక్కుని వేసుకుంటే గింజలు కూడా వేగితే మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇవి వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర అంటే జీవకర్ర. చక్కగా మరి పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే పెద్దవాడికి మరి దొగ్గయ్యి రాదండి. చక్కగా మనకి ఆరోగ్యం. ఈ ధనియాలు పైచ్చి ఉండదు, జీలకర్ర ఏమో తెపం ఇలా తేపలా వచ్చేస్తుంది, తెపం ఉండదు అంటారన్నమాట. ఈ పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాం. గమ్ము చల్లారుతుంది అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు చల్లారింది, చక్కగా మిక్సీ పట్టేస్తానండి. మీకు ఇది మిక్సీ పట్టాక కరివేపాకు వేయడం చూపిస్తానండి. ఇప్పుడు బెల్లం, దీనికి బెల్లం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. ఎక్కువ అంటే పులపకు సరిపడగా. ఇది చింతపండు మనం తయారు చేసుకున్నది కదా, కొంచెం వాటర్ వేసాం. ఇప్పుడు బాగా నలగాలి అండి. చక్కగా మళ్ళీ మిక్సీ పడుతుంది. ఇదిగోనండి ఇలా నలిగింది కదా. ఇప్పుడు కరివేపాకు ఇందులో వేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయిన మూల, లేకపోతే ఇంచక్క ఇలా అంటే కారపూసలా నలిగిపోతుందండి. కొంచెం కొంచెం వేసేస్తూ నలుగుతూ ఉంటుంది. చక్కగా ఇలాగా మిక్సీ పడేస్తా. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పడుతున్నాను కదండి. ఇప్పుడు ఇది ఇలా వేపాను కదా ఇంత ఆకు. మరి మనం ఊరు వెళ్తాం కదా ఎప్పుడైనా, మరి ఎవరన్నా మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే కొంచెం కరివేపాకు చెట్లు అయ్యి ఉంటే ఎక్కువ ఇస్తారు, తెచ్చుకుంటాం. కానీ కొన్ని రోజులు తాగలుగుతాం, తర్వాత పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాగా చక్కగా వేయించేసింది ఒక గాజు సీసాలో పెట్టేసుకుని ఉంచుకుంటే మనం పోపుల్లోకి ఎప్పుడైనా ఇలా వాడుకోవచ్చు. లేదు మనం ఈలైనప్పుడు కారపొడి ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇదిగోనండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా ఏమీ వేయలేదు, చూసారు కదా, పప్పు లేదు, ఏమీ వేయక్కర్లేదు. చక్కగా
ఇలా కరివేపాకు తాజాగా ఉన్నది ఇలా వేయించుకుని మనకి అవసరం లేదనుకుంటే వేయించేసుకుని డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటే 2 నెలలైనా ఉంటుందండి. పోపు వేపుకునేటప్పుడు గుప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు అనమాట. అలాగా కాకుండా మనం పొడుగు చేసుకుందాం, మన నీపింది ఉంది కదా అనుకుంటే కరివేపాకు పొడుగు చేసుకోవచ్చు. లేదా ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఉందనుకోండి, ఇంట్లో బాలింతరాలు ఉందనుకోండి, బేబీ పుట్టిన ఆవిడే, లేదు ఎవరికన్నా పచ్చం ఏమీ తినకూడదు అన్నవాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా వేసి కాస్త నెయ్యి వేసి పెట్టామనుకో కడుపు నిండా తినేస్తారనమాట. ఇలా చక్కగా సీసాలో పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచేస్తానండి. ఎందుకంటే ఇది మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఇలా పక్కన పెట్టేసుకుని ఉంచేసుకుంటే కావలసినప్పుడు రైస్లు వేసుకోవచ్చు. కావలసినప్పుడు కూడా చట్నీకి కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుంటే చట్నీకి కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, అట్లలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. అలానే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో పచ్చడి చూడటానికి. ఇలా చేసుకుంటే ఇందులో నూనె కూడా ఎక్కువ పడలేదు. కాకపోతే మనం అన్నంలో వేసుకున్నప్పుడు నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే మంచి బాగుంటుందండి. చూసారు కదా, ఇంతేనండి కరివేపాకు పచ్చడి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యం. చక్కగా కరివేపాకు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. నేను చేసానని చెప్పడం కాదు, కానీ చూసారనుకోండి తప్పకుండా మీరు చేసుకుంటారే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.